హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్. నేను మీ శోభా శివకృష్ణ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పచ్చి అలసందలతో బీరకాయ కర్రీ చేస్తున్నానండి. బీరకాయ వేసి వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలసందలు వచ్చేసి బుడ్డలతో సహా 50 రూపీస్ అన్నారు. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. అందులో పుచ్చులు ఉన్నటివి తీసేసి బాగున్నా మాత్రమే తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బీరకాయ పొట్టు వలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నా. అలాగే 2 ఎర్రగడ్డలు కొంచెం లావుగా ఉన్నట్టు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. 2 టమోటాలు కానీ కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఒక చిట్పట్లాడేంత వరకు చూసుకున్న తర్వాత అలాగే ఎర్రగడ్డలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒకసేపు ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము నానబెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా, ఇప్పుడు కడాయిలోకి వేసుకుందామండి. కడాయిలోకి వేసుకొని ఒక 2 నిమిషాలంతా కొంచెం పసుపు ఉప్పు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ బీరకాయ ముక్కలు తీసుకొచ్చి కడాయిలోకి వేసి బీరకాయ ముక్కలకు కానీ ఉప్పు పసుపు పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, కలపండి. ఎందుకంటే ఎక్కువ పెడితే మనం వాటర్ వేయలేదు కదా, మాడిపోతుంది. మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి, వాటర్ వచ్చేసి బీరకాయలో ఉంటుంది కదా, అలాగే పచ్చి అలసందలు కూడా నానబెట్టేసాం కాబట్టి వాటర్ ఉంటుంది. ఈ కండిషన్లో కొంచెం కారం వేసేసేయండి, 1.5 స్పూన్ కారం. అలాగే ఇందాక కట్ చేసుకున్న టమోటాలు వేసేసి కొబ్బరి పొడి అలాగే పల్లీ పౌడర్ కూడా వెల్లుల్లి వేసి దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి వేసి రోట్లో దంచుకున్నాను అనమాట. అన్నీ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇదిగోండి, కొన్ని నీళ్ళు పోసి ఒక 2 టీ గ్లాసులని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట. మనం దగ్గరుండి పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేయాలంటే దగ్గరుండి చూసుకుంటూ పెట్టేసుకోండి. ఇదిగోండి, కర్రీ వచ్చేసి ఇదిగో ఆయిల్ అంతా తేలింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే కొంచెం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పట్టుకొని చూడండి, ఇప్పుడు అర్థమైపోతుంది. ఇదిగోండి, ఉడికేసిందనమాట మెత్తగా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్. చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేను చపాతీ చేశాను. చపాతీ అలాగే ఇందాక చేసిన అలసందలు బీరకాయ కర్రీ. అలాగే మా ఆయన కొంచెం బెల్లం పెట్టేసుకున్నాడు, ఎండాకాలం కదా అనేసి. మా బాబు మా ఆయనతో పోట్లాడుతూ మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. తను ఎలా ఉందో చెప్పాడో, చాలా బాగుందని చెప్పాడు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఇంట్లో, ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.